వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను ప్రసాద్ ఆకుల. ఈరోజు మనం బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నాం. కడప జిల్లాలో కడప పార్లమెంట్ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుందంటే ఒకే కుటుంబానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నికల పోటీలో ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి గత 5 ఏళ్లుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ ఎన్నికల్లో ఎవరి బలబలాలు ఎలా ఉండబోతున్నాయి, మనతో పాటు మాట్లాడడానికి బద్వేల్ పార్టీ అదనపు సమన్వయకర్త ఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. గత 5 ఏళ్లలో ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? గత 5 ఏళ్లలో అవినాష్ రెడ్డి గారు చాలా ఎక్కువ పనులే జరిగాయి. ప్రజా సంక్షేమ పథకాలు తీసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి దరిదాపుల్లో 2000 కోట్లు పైచిలుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ దాదాపు 7 కాన్స్టిట్యున్సీల్లో 1400 కోట్ల చిల్లర లబ్ధి పొందడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి పరంగా చూసుకుంటే పెద్ద విషయాలు చూసుకుంటే ఒకటి పులివెందులలో అది మెడికల్ కాలేజ్ ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా కడపలో వచ్చేసి నేత్రాలయం ఐ హాస్పిటల్ ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా బద్వేల్ తాలూకాలో చూసుకుంటే ఒక 1000 కోట్లతో ప్రాజెక్టు సెంచురీ ఫ్యాక్టరీ రావడం జరిగింది. ఇంకొక విషయం నేషనల్ హైవేస్ పరంగా చూసుకుంటే కోడికొండ చెక్ పోస్ట్ టు మేదరమెట్ల దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్ట్, అది 6 లైన్ వేపించడం కూడా జరిగింది. మా కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే మైదుకూరు నుండి సింగరాయకొండ వరకు దాదాపు 400 కోట్లతో నేషనల్ హైవే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అభివృద్ధి పరంగా చూసుకుంటే మా కడప పార్లమెంటు సభ్యులు మన సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి మొత్తం ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. గెలుపు అనేది మాకు పెద్ద విశేషం కాదు. పోయిన తప్ప మాకు 2019లో 3,80,000 ఓట్లతో గెలిచాం. ఈ సంవత్సరం దరిదాపుల్లో మేము 5 లక్షల ఓట్లతో గెలుస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల్లో జగన్ గారి చెల్లెలు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె షర్మిల గారు కూడా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటారు? అసలు ఒక విధంగా చెప్పాలంటే మాకు పోటీనే కాదు. అసలు రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసి పడేసింది. అదొక అపోహ అయితే ఆమె వ్యక్తిగత దూషణలు చేయడం ఆమెకి ఇంకా చెడ్డ పేరు వచ్చిందనమాట. కాబట్టి ఆమె పోటీ కింద మేము లెక్క అనుకోవటే లేదు అసలు. అదేవిధంగా నేను ఈరోజు అన్యాయంతో పోరాటం చేస్తున్నాను, న్యాయం గెలవాలంటే నన్ను గెలిపించండి, కొంగుపెట్టి ఓట్లు అర్థిస్తున్నానని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నికల ప్రచారాల్లో. మరి ఇవి వర్కౌట్ అవ్వంటారా ఆమె గెలుపుకి? న్యాయం అంటే ఏం న్యాయము? ఆమె వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి హత్యలో చేర్చడం అనేది తప్పు విషయం. ఆయన కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కానీ అసలు చేసిన ముద్దాయిల కళ్ళకు ఎదురు పడుతుంటే ఎల్లో మీడియా చెప్పినట్టు చంద్రబాబు స్క్రిప్టు, రాధాకృష్ణ స్క్రిప్టు, రామోజీరావు స్క్రిప్టు చదవడమే తప్పక వాళ్ళు చేసిన కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఏదైనా ఎక్కడికన్నా ఒక అజెండా, కాంగ్రెస్ పార్టీ అజెండా, నా అజెండా ఇది, నేను ఈ పనులు చేస్తాను, ఈ విధంగా అభివృద్ధి చేస్తాను చెప్పుకోకుండా ప్రతి చోటికి పోయి వివేకానంద రెడ్డి హత్య చేసినారు సబబు కాదు అసలు. అది అసలు ప్రత్యక్షంగా అవపడుతున్నారు చంపినోళ్ళు కూడా. వీళ్ళని రంగు ఊపేదానికి తెలుగుదేశానికి ఒక విధంగా చెప్పాలంటే కోర్టులాగా పనిచేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అది మాకు పెద్ద ప్రభావమే కాదు. బాగా కష్టపడే వ్యక్తి, కార్యసాధకుడు, విద్యావంతుడు, వినయశీలి. ఉదయం తెల్లారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చడం జరుగుతూ ఉంది. ఆయన యువకుడు, అసలు ఎంతో పైకి రావాల్సినోడు. ఆయన మీద నిందలు నొప్పడం కూడా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంటే ప్రతిపక్షాల విమర్శలు పక్కన పెడితే సొంత ఇంట్లో వాళ్ళే సునీత గారు కానీ వైఎస్ షర్మిల కానీ విమర్శలు చేస్తున్నారు ఆయన పైన. ప్రజలు ఏమనుకుంటున్నారు వీటిపైన? నమ్ముతున్నారు వీటిని? ప్రజలు ఎవరు ఏమీ నమ్మట్లే. ప్రత్యక్షంగా చంపిన వాళ్ళు అందరూ అవపడుతున్నారు. వాళ్ళు ఏదో చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి. ఆయన వివేకానంద రెడ్డి విషయాలలో బయట విషయాలు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద రాజకీయంగా రుద్దడం అనేది సబబు కాదు అసలు. అది వీళ్ళకి సంబంధమే లేదు అసలు. అది పైన చెప్తే కదా ఎల్లో మీడియా స్క్రిప్ట్ ఇదంతా వాళ్ళు నడిపిస్తున్నారే కానీ ఏమైనా పర్సనల్ ఆస్తుల విషయాలు ఉంటే వాళ్ళు పర్సనల్గా తెంచుకోవాలి కానీ రాజకీయంగా రుద్దడం అనేది సమంజసం తప్పదు. అవినాష్ రెడ్డి గారితో మీకున్న పరిచయం కొద్దీ ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఎలా ఆయన పరిపాలన సాగిస్తారు? ఇంకా అవినాష్ రెడ్డి గారు చెప్పాలంటే ఆయన ఇన్స్పైర్గా తీసుకొని నేను ముందుగా నడుస్తున్నారు. అసలు రాజకీయం అసలు ఆయన యాక్టివిటీ, ఆయన చేసే కార్యక్రమాలు చూసే నేను ఆయనకు మగ్ధుడనైపోయి ఆయన ఫాలోవర్గా పోతున్నాను. ఎందుకంటే నేను ఒకసారి ఒక సందర్భంలో చూసా, ఒక బీసీ భవన్ ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ నేను బయట లైన్లో నిలబడుకున్నా దూరంగా, ఛాన్స్ వస్తే మాట్లాడదామనే ఉద్దేశంతో.
ఆయన వేల అర్జీలు తీసుకుంటున్నాడు, వందలాది మంది అర్జీలు ఇస్తున్నారు. ఇవన్నీ తీసి తొంగలు దొక్కి బయటపడేస్తారేమో, ఈ అర్జీలన్నీ ఎప్పుడు పరిష్కరిస్తారో అనుకునేవాడిని. సరే నేను లైన్లో ఉంటే ఎంపీ గారు వెళ్తూ నన్ను పిలిచారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాను మీరు రండి అని. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని 10 minutes కూర్చోబెట్టి ఆయన వచ్చిన అర్జీలన్నీ దానికి తగ్గట్టు డిపార్ట్మెంట్కి అన్నీ అసలు పంపడం కానీ, వాళ్ళ నెంబర్స్ రాసుకోవడం కానీ, వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అంటే ఆ అర్జీలు అయిపోయిన తర్వాత నాయకులతో మాట్లాడు, అంత కమిట్ ఉండే వ్యక్తి, అసలు అంత సిన్సియర్ పనిచేసే వ్యక్తి. అందుకే ఆయన ఫాలోవర్గా ఆయన సిన్సియారిటీని చూసి మేము ఆయనకు ఫాలో కావడం జరుగుతూ ఉంది. అట్లాంటి నాయకుడు లక్షల మేటది గెలవడం తప్పక ఇట్లాంటి అపోహాలు ఇవన్నీ నేను తోసిపాడేస్తున్నాను. గత 5 ఏళ్లలో బద్వేల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు అవినాష్ రెడ్డి గారు? బద్వేల్లో తీసుకుంటే చెప్తే కదా, సెంచురీ ఫ్యాక్టరీ 1000 కోట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1000 నుంచి 1000 మంది ఉద్యోగాలు డైరెక్ట్గా ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా 2000 మందికి ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతున్నారు. ఇంకొక విషయం చూసుకుంటే మాకు బద్వేలు ప్రాంతానికి నేషనల్ హైవే ప్రాజెక్టు కూడా ఇందాక చెప్తే కదా, కోరికొండ చెక్ పోస్ట్ నుంచి త్రూ పూర్వమామిల దూరంగా పోతా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ ఉంది. దాని ద్వారా రహదారి వ్యవస్థ పడడం వల్ల ఏరియా ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. తర్వాత మాకు బద్వేల్లో అసలు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆర్డీఓ ఆఫీస్ లేదు. అట్లాంటి ఆర్డీఓ ఆఫీసును మాకు నడిబొడ్డును పెట్టడం కలిసింది కోతవేడి దూరంలో. ఆ సౌకర్యం కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా మా పూర్వమామిల ప్రాంతంలో దాదాపు 100 కోట్లతో లింక్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా బద్వేలు మున్సిపాలిటీలో 130 కోట్లతో డ్రైనేజీ ప్లస్ సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక 50 కోట్లతో కాశీనాయన కలసపాడు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భాగం అయితే కలసపాడు మండలంలో ఇనాగరేషన్ కూడా చేసి లిఫ్ట్తో నీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. మిగతాది శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అవి కూడా 2-3 నెలలు అయిపోతే అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలా? సంక్షేమ దాదాపు 1500 కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి డైరెక్ట్ డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా జరిగింది. ప్లస్ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఏ పల్లెకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ తమ్ముని అడిగినా మాకు ప్రతి ఒక్కటి అసలు జగనన్న సంక్షేమ పథకాలు అవుతున్నాయి. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలా? మళ్ళీ కొత్త మేనిఫెస్టోలో కూడా 3500 రూపాయలు మళ్ళీ పింఛన్ పెంచడం జరిగింది, రైతు భరోసా పెంచడం జరిగింది, అమ్మఒడి పెంచడం జరిగింది. కాబట్టి మాకు జగనన్నే ముఖ్యమంత్రి కావాలని అసలు ప్రజలు ముందుండి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 2075 అన్నట్టు ఖచ్చితంగా దానికి అచీవుతో నమ్మకం ఉంది. మేము కూడా 2021లో దాదాపు ఇక్కడ 90,000 మెజార్టీ ఇచ్చాం బై ఎలక్షన్లో. కాబట్టి అదే అచీవ్ అవుతామని కూడా ఆశతో ముందుకెళ్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మా రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ అన్న గారి సారథ్యంలో మా ప్రియతమ నాయకులు, మా పార్లమెంట్ అభ్యర్థి వై అవినాష్ రెడ్డిను, అదేవిధంగా డాక్టర్ సుధా మేడం గారిని లక్షల ఓటుతో గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కడప విషయానికి వస్తే కడపలో కూటమి పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు. ఈ ఎన్నికల్లో పోటీ ఎలా ఉండబోతుంది? కూటమి ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారా? కూటమి అంటే అర్థమేమి, ఇంకా అసలు ఎదుర్కోలేకనే ముగ్గురు కూటమి ఓటయ్యారు. వాళ్ళకు తోడు ఇంకో కూటమి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు స్టేట్ వైడ్ కూడా, ఎక్కడ కూడా. కూటమి కూడా ముగ్గురు పోరాడలేక, సింగల్గా రాలేక అందరు కలిపి కొడుతుంది వస్తారు. మన సింగల్గానే మా ప్రియతమ నాయకులు, బడుగుల వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలన పెన్నతి జగన్మోహన్ గారు సింగల్గానే పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టు టార్గెట్ రీచ్ కావడం ఖాయం. ఆ 3 పార్టీలు కలిపి కూడా డిపాజిట్లు తగ్గే పరిస్థితి కూడా లేదు కడప జిల్లాలో. కాబట్టి అన్ని సీట్లు కూడా మేము కైవసం చేసుకుంటాం. పార్లమెంట్స్ వస్తుంది. 7 మా పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ముఖ్యమంత్రిగా రేపు నెల 4వ తారీఖు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఆ రోజు కూడా ఖచ్చితంగా అదే రిజల్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.